నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఉండవల్లి గుహల వద్ద బాబా రామ్దేవ్తో కలిసి యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు టెక్నాలజీకి యోగా వంటివి జోడించి ఏపీని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని వెల్లడి. సీఎం చంద్రబాబు విజనరీ లీడర్ అని కొనియాడిన బాబా రామ్దేవ్ అమరావతిని చంద్రబాబు చాలా బాగా అభివృద్ధి చేశారని ప్రశంస. సాయి కృష్ణ మిస్సింగ్ కేసు వ్యవహారంలో కీలక మలుపు. అక్కడ పనిచేసే భాష అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న వైనం. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంటికి యోగాను తీసుకెళ్లడమే లక్ష్యంగా యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. యోగాను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్తో కలిసి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఉండవల్లి గుహల వద్ద శనివారం జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆయన జాతీయ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అమరావతిని కేవలం పరిపాలనా రాజధానిగానే కాకుండా హెల్దీ, వెల్తీ, హ్యాపీ, ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. గతంలో తాను నిర్మించిన సైబరాబాద్ తరహాలోనే ఇప్పుడు అమరావతిని హైదరాబాద్ ప్లస్గా నిర్మిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సైబరాబాద్ నిర్మాణం తరువాత అమరావతిని నిర్మించే అవకాశం భగవంతుడు నాకిచ్చాడు. తెలంగాణకు హైదరాబాద్ ఎలాగైతే ప్రధాన ఆదాయ వనరుగా మారిందో అదే స్థాయిలో అమరావతిని అభివృద్ధి చేస్తామని సీఎం అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ప్రముఖ యోగా గురువు రామ్దేవ్ బాబా ప్రశంసలు కురిపించారు. సీఎం చంద్రబాబు విజనరీ లీడర్ అని కొనియాడారు. సీఎంని కలవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అమరావతి దేవతల రాజధాని అని వ్యాఖ్యానించారు. బీసీలను ఏకతాటిపైకి తెచ్చిన ఆశాజ్యోతి కొల్లు రవీంద్ర అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నాగబాబు, టీడీపీ బీసీ సెల్ స్టేట్ సెక్రటరీ ఎన్సీ భాను సింగ్, టీడీపీ బీసీ సెల్ స్టేట్ జనరల్ సెక్రటరీ తాడిపోయిన చంద్రశేఖర్ యాదవ్ కొనియాడారు. చిన్న వయసులోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిష్ఠించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర జన్మదిన వేడుకలు శనివారం విజయవాడలోని ఆయన క్యాంపు కార్యాలయంలో అత్యంత ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీసీ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనకు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తల సమక్షంలో మంత్రి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నాగబాబు, ఎంసీ భాను సింగ్, తాడిపోయిన చంద్రశేఖర్ యాదవ్ మాట్లాడుతూ బీసీలను ఏకతాటిపైకి తెచ్చిన ఆశాజ్యోతి కొల్లు రవీంద్ర అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో చిన్న వయసులోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిష్ఠించాలని ఆకాంక్షించారు. ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండి ప్రజలకు మరింత సేవ చేయాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నామన్నారు. రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి జన్మదిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా అత్యంత ఉత్సాహంగా ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. ముందుగా మా అందరి తరఫున కూడా వారికి పుట్టినరోజు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ఆయన రాబోయే రోజుల్లో మరింత ఉన్నత పదవులు ఆశించాలని, ఆయుర ఆరోగ్యాలతో వెదజల్లాలని కూడా కోరుకుంటూ వారికి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఈరోజు రాష్ట్ర మంత్రివర్గంలో చిన్న వయసులో కూడా ఈరోజు పదవి చేస్తూ ఉన్నారు, వారు మరింత ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకుంటూ వారికి మరొక్కసారి మా అందరి తరఫున కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. బీసీలో ఆశాజ్యోతి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీసీలని ఏకతాటిపై తీసుకొచ్చిన మా కొల్లు రవీంద్ర అన్న గారి పుట్టినరోజు ఈ రోజున వారి క్యాంపు కార్యాలయంలో ఘనంగా అట్లాగే రాబో కాలంలో రవీంద్ర అన్న గారు నిన్ను నూరేళ్లు చల్లగా ఉండాలని, వారి సహాయ సహకారాలతో బీసీలను కూడా ఒక దాటి మీదకి తీసుకొస్తారని, బీసీలకి నిజమైన న్యాయం చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత మా కొల్లు రవీంద్రని ఈ పుట్టినరోజు సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మంత్రి గౌరవనీయులైన కొల్లు రవీంద్ర గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు పెద్ద పూజ్యులైన మన కొల్లు రవీంద్ర గారి క్యాంప్ కార్యాలయంలో ఈరోజు ఘనంగా పుట్టినరోజు వేడుకలు ఘనంగా కార్యకర్తల సమక్షంలో జరుపుకున్నారు. మరి అలాగే బందర్లోను, ఇక్కడ కూడా విజయవాడలోను క్యాంప్ కార్యాలయంలో బీసీ సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని
కొల్లు రవీంద్ర గారికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. యోగా విద్యార్థుల జీవితంలో సానుకూల మార్పులకు నాంది పలుకుతుందని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా అన్నారు. యోగా సాధన ద్వారా విద్యార్థుల్లో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, మానసిక ప్రశాంతత పెంపొందుతాయని తెలిపారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఒత్తిడిని అధిగమించి లక్ష్యాలను సాధించడానికి యోగా ఎంతో ఉపయుక్తమని పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కృష్ణానది తీరంలో బెరం పార్క్లో ఇంటర్మీడియట్ విద్యా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థుల థీమ్ యోగా కార్యక్రమం శనివారం ఉత్సాహభరిత ఆహ్లాదకర వాతావరణంలో విజయవంతంగా జరిగింది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని యోగాసనాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా మాట్లాడుతూ యోగా విద్యార్థుల జీవితంలో సానుకూల మార్పులకు నాంది పలుకుతుందని అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఒత్తిడిని అధిగమించి లక్ష్యాలను సాధించడానికి యోగా ఎంతో ఉపయుక్తమని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. యోగాతో ఆనందమయ జీవితాన్ని సొంతం చేసుకోవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల ఆర్టిస్టిక్ యోగా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమానికి ముగింపు పలికినప్పటికీ దాని వెనుక ఉన్న స్వచ్ఛత ఆలోచనకు ముగింపు లేదని, నగర పరిశుభ్రత కోసం ప్రజలు ఎల్లప్పుడూ పారిశుద్ధ్య కార్మికులకు అండగా నిలవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పిలుపునిచ్చారు. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఉదయం జేడీ నగర్ ఎలక్ట్రిసిటీ కాలనీలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములైన ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు మరియు పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారి సేవలకు ప్రజల సహకారం తోడైతేనే నగరం మరింత పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా మారుతుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనతో ప్రారంభమైన ఆపరేషన్ క్లీన్ స్వీప్ రాష్ట్ర వ్యాప్తంగా పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం కల్పించిన మహోన్నత కార్యక్రమమని అన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వికే సీనా నాయక్ నేతృత్వంలో స్వచ్ఛ ఇంద్రకీలాద్రి ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఘాట్ రోడ్, క్యూ లైన్లు, ప్రసాదం కౌంటర్లు సహా ఆలయ పరిసరాలన్నిటినీ నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఉదయం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ ఇంద్రకీలాద్రి ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుర్గగుడి ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ మరియు పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఇంద్రకీలాద్రి ప్రాంగణం ఒక దివ్యమైన అనుభూతిని అందించాలని, ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో సిబ్బందితో పాటు భక్తులు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఈవో వికే సీనా నాయక్, ఆలయ అధికారిక సిబ్బంది, భద్రతా విభాగం, పారిశుద్ధ్య కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ ఘాట్ రోడ్, క్యూ లైన్లు, ప్రసాదం కౌంటర్లు, కేశ ఖండనశాల వంటి ప్రాంతాలను నిరంతరం స్వచ్ఛంగా ఉంచాలన్నారు. తెలుగుదేశం పార్టీ కోసం మైనార్టీ నాయకులు సయ్యద్ ఇంతియాజ్ చేసిన నిరంతర కృషిని మనందరం గుర్తుంచుకోవాలని పలువురు తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు అన్నారు. మైనార్టీ నాయకులు సయ్యద్ ఇంతియాజ్ 5వ వర్ధంతి సందర్భంగా సంస్మరణ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు మైనార్టీ నాయకులు ఈ సభలో పాల్గొని మైనార్టీ నాయకులు సయ్యద్ ఇంతియాజ్కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమాలు నిర్వహించినా తూచా తప్పకుండా పాటించే మైనార్టీ నాయకుడు సయ్యద్ ఇంతియాజ్ బాషా అని, ఆయన చనిపోయి ఈ రోజుకు 5 సంవత్సరాలైందని విచారం వ్యక్తం చేశారు. గాంధీనగర్ సామమూర్తి రోడ్లోని మసీద్-ఏ-హుసైన్లో మొహరం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, ధార్మిక కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో చేశారు. కర్బలా అమర వీరులను స్మరించుకుంటూ భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మౌలానా మీర్ జావీద్ అలీ బాఖరీ మాట్లాడుతూ అన్యాయానికి తలవంచకుండా సత్యం కోసం చివరి వరకు పోరాడిన ఇమాం హుసేన్ జీవితం యుగ యుగాలకు ఆదర్శమని తెలిపారు. సిరియా పాలకుడు యజీద్ అధికారాన్ని అంగీకరించాలన్న ఒత్తిడిని తిరస్కరించిన
ఇమాం హుసేన్ ధర్మం, న్యాయం, మానవతా విలువల పరిరక్షణకే తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. సత్యం కోసం త్యాగం చేయడం, అన్యాయానికి ఎదురొడ్డి నిలవడం, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం అనే సందేశాన్ని ప్రపంచానికి అందించిన మహనీయుడు ఇమాం హుసేన్ అని భక్తులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మసీద్ ఏ హుసేన్ కమిటీ అధ్యక్షుడు మీర్ హసన్ అస్కరీ, ప్రధాన కార్యదర్శి అమ్జద్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో కీలకంగా పనిచేసినటువంటి ఒక క్రియాశీలక కార్యకర్త, మైనారిటీలో నాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తి అకాల మరణం తెలుగుదేశం పార్టీకి చాలా బాధ కలిగించింది. వాళ్ళ 5వ వర్ధంతి సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి హబీబు, అట్లాగే ఇంతియాజ్ కుటుంబ సభ్యులు అందరూ కలిసి వాళ్ళ అన్నదాన కార్యక్రమం పెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా వచ్చి మైనార్టీ సెల్ అధ్యక్షుడు స్థాయికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా చాలా తప్పకుండా చేసేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. పార్టీలో వ్యక్తిగతంగా నాకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి, నన్ను చాలా అభిమానించేటువంటి వ్యక్తి లేకపోవటం అనేది మా తెలుగుదేశం పార్టీ కుటుంబానికి తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ కొట్టేటి హనుమంతరావు గారు కానీ, ఈరోజు మా మైనార్టీల ముద్దుబిడ్డ, తెలుగుదేశం పార్టీకి మంచి సేవలు అందించినటువంటి యువజన లీడర్ ఇతిహాస్ యొక్క 5వ వర్ధంతిని మేమందరం కూడా ఈరోజు ఆయన ఆ వర్ధంతి సందర్భంగా మరి ఇతిహాజ్ని జ్ఞాపకం చేసుకుంటూ అన్నదాన కార్యక్రమం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించడం జరిగింది. దీనికి పెద్దలందరం కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యాం. బాధాకరం, అలాంటి మంచి యువకుడిని, యంగ్ లీడర్ని పార్టీ మేమందరం కూడా కోల్పోవటం చాలా బాధాకరం. తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమాలు ఇచ్చినా తూచా తప్పకుండా పాటించే మైనారిటీ నాయకుడు సయ్యద్ ఇమ్తియాజ్. ఆయన చనిపోయి ఈ రోజుకు 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు అయినా కూడా ఇమ్తియాజ్ చేసిన సేవలను మనం ఈరోజు కూడా స్మరించుకుంటున్నామంటే ఆయన ఏ విధంగా సోషల్ వర్క్ చేశాడో, సామాజిక కార్యక్రమాలు చేశాడో ఈ సభ ద్వారా మనకు తెలుస్తుంది. ఇమ్తియాజ్ చేసిన సేవలు వారి యొక్క ఫ్యామిలీ, వారి యొక్క అన్నదమ్ములు, వారి యొక్క స్నేహితులు కూడా కొనసాగించాలని, అలాగే ఇమ్తియాజు మన తెలుగుదేశం పార్టీ ఎవరైతే మైనారిటీల్లో నెంబర్ 1 నాయకుడు ఉన్నారో నందమూరి తారక రామారావు గారితో ప్రయాణించిన నాయకుడు లాల్జాన్ బాషా గారికి ముఖ్య అనుచరుడు సయ్యద్ ఇమ్తియాజు. ధైర్యం, ఆవిష్కరణ, సామరస్యం, ఐక్యత మొదలైన విలువలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఎంతో అవసరమని ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ అన్నారు. నేడు పాఠశాలలో నేర్చుకునే నాయకత్వ విలువలే రేపటి సమాజ నిర్మాణానికి పునాది అని పేర్కొన్నారు. విద్యార్థి మండలి సభ్యులు తమ సహా విద్యార్థులకు మార్గదర్శకులుగా ఉండాలని, పాఠశాల గౌరవాన్ని పెంచేలా ప్రతి కార్యాచరణలో ముందుండాలని సూచించారు. ధైర్యం, ఆవిష్కరణ, సామరస్యం, ఐక్యత మొదలైన విలువలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఎంతో అవసరమని ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం, విద్యార్థి నాయకుల ప్రమాణ స్వీకారోత్సవం గాంధీనగర్లోని చిట్టూరియా హై స్కూల్లో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న విద్యాసాగర్ మాట్లాడుతూ నాయకత్వం అంటే పదవి కాదని బాధ్యత అని అన్నారు. విద్యార్థులు ధైర్యం, క్రమశిక్షణ, సేవాభావం, నిజాయితీతో ముందుకు సాగితే భవిష్యత్తులో సమాజానికి ఆదర్శ పౌరులుగా ఎదుగుతారని పేర్కొన్నారు. పాఠశాల సెక్రటరీ డి సుజాత మాట్లాడుతూ క్రమశిక్షణ, వినయం, సమయపాలన విద్యార్థి జీవితానికి బలమైన పునాది వేస్తాయన్నారు. ప్రిన్సిపల్ పి హారిక మాట్లాడుతూ ప్రతిరోజు కొంత సమయం యోగాకు కేటాయించడం ద్వారా విద్యార్థులు చదువులోనూ జీవితంలోనూ మెరుగైన ఫలితాలు సాధించగలరన్నారు. అనంతరం విద్యార్థులు యోగా ఫర్ 1 ఎర్త్ 1 హెల్త్ అనే సందేశంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థి మండలి నాయకుల ఎన్నికల్లో భాగంగా స్కూల్ హెడ్ బాయ్, హెడ్ గర్ల్, హౌస్ కెప్టెన్లను ఎన్నుకొని వారి చేత ప్రమాణ స్వీకారం చేయించి బ్యాడ్జీలు అందజేశారు. హిందూ హై స్కూల్స్ కమిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి నారాయణ, స్కూల్ ట్రెజరర్ ఎం వరప్రసాద్, కమిటీ సభ్యులు బివి బాలకోటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. నా పేరు హారిక. నేను ప్రిన్సిపల్ ఆఫ్ చిట్టూరి హై స్కూల్. ఇవాళ జూన్ 20th వెరీ ఇంపార్టెంట్ డే ఇన్ అవర్ స్కూల్. మేము ఎందుకంటే ఒకేసారి 3 ఫంక్షన్స్ అనేది కామన్గా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. మనందరికీ తెలుసు టుడే లీడర్స్ ఆర్ ఫ్యూచర్ సిటిజన్స్. అలాగే నేటి పౌరులే రేపటి నాయకులుగా తీర్చిదిద్దడానికి ఇవాళ రీసెంట్గా ఎన్నుకోబడిన నాయకులందరూ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. స్కూల్ దశ నుండే వాళ్ళకి విద్యార్థులకి నాయకుల లక్షణాలు తెలియజేయడానికి ఇటువంటి కార్యక్రమాలు చిట్టూరి హై స్కూల్ చేపడుతుంది. వీళ్ళకి మాక్ ఎలక్షన్ కూడా జరిగింది. ఏ పార్టీకి ఏ లీడర్ని ఎన్నుకోవాలి అన్నది మాక్ కండక్ట్ చేసి ఇవాళ మా స్టూడెంట్స్ యొక్క వాయిస్తోనే లీడర్స్ అనే వాళ్ళను ఎన్నుకోబడ్డారు. వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి స్కూల్లో చిన్న యాక్టివిటీస్లో వాళ్ళు ముందడుగు వేయబోతున్నారు. స్టూడెంట్ కమ్యూనిటీ అందరికీ నమస్కారం. నా పేరు సుజాత. నేను చిట్టూరు హై స్కూల్లో సెక్రటరీ. ఎస్కేపివి ఇన్స్టిట్యూషన్స్ అండర్ దాని కింద ఉన్న ఇన్స్టిట్యూషన్ ఈ చిట్టూరు హై స్కూల్ అండి. ఈ చిట్టూరు హై స్కూల్లో ఇవాళ యోగా డేని పురస్కరించుకొని ఇంటర్నేషనల్ యోగా డే కండక్ట్ చేస్తున్నాము. మరియు ఇన్వెస్టిగేషన్ సెరమనీ అని స్కూల్లో హెడ్ బాయ్ హెడ్ గర్ల్ అండ్ అందరూ 4 రకాల హౌసెస్ ఉంటాయండి. ఈ హౌసెస్ కెప్టెన్స్ని లీడర్స్ని ఇక్కడ స్కూల్ లీడర్సే రేపు భవిష్యత్తు నిర్మాతలు అవుతారు కాబట్టి వాళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ని ఎంకరేజ్ చేయడం కోసం మేము ఇన్వెస్టిగేషన్ సెరమనీ అని చెప్పేసి వాళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ని ఎంకరేజ్ చేయడం కోసం ఇదొక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఇంకో 3rd ప్రోగ్రామ్ వచ్చేసరికి ఫాదర్స్ డే కూడా కండక్ట్ చేస్తున్నాము. ఇవాళ సాటర్డే కాబట్టి రేపు సండే కాబట్టి 3 ప్రోగ్రామ్స్ కూడా ఇవాళ ఈ ఇన్స్టిట్యూషన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా విద్యాసాగర్ గారిని మేము ఇన్వైట్ చేశాము. ఆయన కూడా చాలా పెద్ద మనసు చేసుకొని అన్ని ప్రోగ్రామ్స్ని పోస్ట్పోన్ చేసుకొని మా స్కూల్ కోసం మా పిల్లల కోసం వాళ్ళు ఆయన గౌరవనీయులైన విద్యాసాగర్ గారు విచ్చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు వరప్రసాద్. ఈ చిట్టూరు హై స్కూల్కి ట్రెజరర్గా ఉన్నాను. ఈ రోజున ఇంటర్నేషనల్ యోగా డే, అలానే మా స్టూడెంట్స్ కౌన్సిల్ ఇన్స్టలేషన్ ఫంక్షను మరియు ఫాదర్స్ డే సంయుక్తంగా నిర్వహించబోతున్నాం. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి, ఫాదర్స్ని హానర్ చేయడానికి, అలానే యోగా ఈ 3 కూడా సంయుక్తంగా ఈరోజు చేశాము. ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర ఎన్జిఓ ప్రెసిడెంట్ అయినటువంటి విద్యాసాగర్ గారిని చీఫ్ గెస్ట్గా పిలిచడం జరిగింది. నా పేరు డాక్టర్ వి నారాయణరావు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎస్కేపీ గ్రూప్ ఇన్స్టిట్యూషన్స్కి. మా ఎస్కేపీ గ్రూప్ ఇన్స్టిట్యూషన్స్లో భాగమైనటువంటి చిట్టూరు హై స్కూల్ మరి 2019 సంవత్సరంలో ప్రారంభించి 7 సంవత్సరాల కాలంలోనే విజయవాడలో కానీ చుట్టుపక్కల కానీ సిబిఎస్ఈ స్కూల్స్లో చాలా అగ్రశ్రేణి సంస్థగా 2200 మంది విద్యార్థులతో 150 మంది టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్తో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తూ ఈ పోటీ ప్రపంచానికి ఏది అవసరమో ముఖ్యంగా లీడర్షిప్ స్కిల్స్ అనేవి పిల్లలకి ఈ స్థాయి నుంచి ఇచ్చినట్లయితే పోటీ ప్రపంచంలో వాళ్ళు రేపు నాయకులైనా కానీ లేదా సివిల్ సర్వీస్ ఆఫీసర్లు అయినా కానీ ఒక సమాజాన్ని లీడ్ చేసే స్థాయిలో ఉంచాలనేటువంటి ఏకైక ఉద్దేశంతోనే ఈ రోజున పెద్ద ఎత్తున ఈ పిల్లలందరినీ కూడా 4 గ్రూపులుగా చేసి టీమ్ లీడర్స్గా తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో టోటల్ స్కూల్ యాక్టివిటీ అంతా కూడా వాళ్ళ చేతిలో పెడుతూ ఈ రోజు నుంచే సంవత్సరం అంతా కూడా మరి నాయకత్వ లక్షణాలు వాళ్ళు అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మూవ్ విత్ స్ట్రెంగ్త్ హీల్ విత్ హోప్ థీమ్తో హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో యోగా సెషన్, క్యాన్సర్ సర్వైవర్స్ సన్మానం వంటి కార్యక్రమాలు నిర్వహించినట్లు హెచ్సిజి హాస్పిటల్ సీనియర్ అంకాలజిస్ట్ డాక్టర్ ఎం గోపిచంద్, డాక్టర్ కెపి రంగనాథ్ తెలిపారు. క్యాన్సర్తో పోరాడి తిరిగి జీవితంలోకి వచ్చిన వారి పట్టుదల, ధైర్యం నిజంగా ప్రేరణాదాయకమన్నారు. యోగా, వెల్నెస్ ద్వారా వారికి మానసిక, శారీరక ఉత్సాహం అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని చెప్పారు. స్థానిక బిఆర్టీఎస్ రోడ్లోని హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మూవ్ విత్ స్ట్రెంగ్త్ హీల్ విత్ హోప్ థీమ్తో కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని క్యాన్సర్ను జయించిన వారి స్ఫూర్తిని గౌరవిస్తూ హెచ్సిజి క్యాన్సర్ సెంటర్ ఘనంగా నిర్వహించింది. హెచ్సిజి హాస్పిటల్ సీనియర్ అంకాలజిస్ట్ డాక్టర్ ఎం గోపిచంద్, డాక్టర్ కెపి రంగనాథ్ మరియు
హెచ్సిజి విజయవాడ యూనిట్ సిఓఓ తెర్లి యువకిషోర్ మాట్లాడుతూ సెలబ్రేటింగ్ స్ట్రెంగ్త్, వెల్నెస్ అండ్ హోప్ అనే థీమ్తో జరిగే ఈ వేడుక చాలా ఆనందాన్ని కలిగిందని, ముఖ్యంగా యోగా సెషన్, క్యాన్సర్ సర్వైవర్స్ సన్మానం ఏర్పాటు స్ఫూర్తిదాయకమన్నారు. క్యాన్సర్తో పోరాడి తిరిగి జీవితంలోకి వచ్చిన వారి పట్టుదల, ధైర్యం నిజంగా ప్రేరణదాయకమన్నారు. యోగా, వెల్నెస్ ద్వారా వారికి మానసిక, శారీరక ఉత్సాహం అందించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని చెప్పారు. హెచ్సిజి ఎప్పుడు రోగుల జీవితాన్ని ఆరోగ్యులుగా తీర్చిదిద్దే దిశగా కృషి చేస్తుందని తెలిపారు. ఇది ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఇవాళ మన విజయవాడలో హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా మనము ఈ ఈవెంట్ చేసాము. ముఖ్యంగా మనము యోగా అనగానే చాలామంది ఒక క్యాజువల్ ఈవెంట్లా అనుకుంటారు. బట్ ఫిట్నెస్ అనేది క్యాన్సర్లో చాలా ఇంపార్టెంట్. మనం చాలా క్యాన్సర్లు మనము కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంటుంది. ముఖ్యంగా స్మోకింగ్ అవాయిడెన్స్ లాగా, ఆల్కహాల్ కంట్రోల్ లాగా. రెండోది వచ్చేసి ఫిట్నెస్ మనము ఏ విధంగా అయినా, అంటే యోగా రూపంలో కానీ ఏ రూపంలో చేసినా సరే మనము ఫిజికల్గా ఫిట్గా ఉంటే ఆటోమేటిక్గా చాలా వరకు క్యాన్సర్స్ని మనము మంచిగా ట్రీట్ చేయగలము. అండ్ సగం క్యాన్సర్లు అయితే మనం అవాయిడ్ కూడా చేయగలము. సో ఫిట్నెస్ అనేది ఒక ఇంపార్టెంట్ క్యాన్సర్లో అని చెప్పడానికి మనం ముఖ్యంగా ఈ యోగా వాళ్ళతో క్లబ్ అయ్యి మనం ఈ ఈవెంట్ చేసాము. సో ఐ రియలీ రిక్వెస్ట్ ప్రతి ఒక్క మనిషి, బోత్ క్యాన్సర్ పేషెంట్స్ అండ్ రెగ్యులర్ పబ్లిక్ కూడా ఈ యోగాని ఒక జీవితంలో ఒక భాగంగా ఆస్వాదించి, దాంతోపాటు క్యాన్సర్ని ధైర్యంగా ఎదుర్కొని ఆ క్యాన్సర్ నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నాము. సాయి కృష్ణ మిస్సింగ్ కేసు వ్యవహారంలో పూటకో మలుపు తిరుగుతోంది. దర్యాప్తులో భాగంగా కృష్ణలంక స్వర్గపురి శ్మశాన వాటికకు వెళ్లిన అధికారులు అక్కడ పనిచేసే భాష అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సాయి కృష్ణను లాకప్ డెత్ చేసిన అనంతరం ఇక్కడే ఖననం, అంత్యక్రియలు చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గాది సాయికృష్ణ కేసు దర్యాప్తు నేపథ్యంలో పోలీసులు చేపట్టిన తనిఖీలు శనివారం విజయవాడ కృష్ణలంక స్వర్గపురి శ్మశాన వాటికలోని అనుమానాస్పద వ్యవహారాలను బయటకు తెచ్చాయి. అనాథ మృతదేహాల నిర్వహణలో నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలతో ఎలక్ట్రికల్ ఫర్నేస్ ఆపరేటర్ భాషను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అప్పటికే సమయం ముగిసిందని, దహనానికి అవకాశం లేదని ఇన్ఛార్జి భాష చెప్పినప్పటికీ పరిస్థితుల నేపథ్యంలో పోలీసుల సూచనలతో మృతదేహాలను తాత్కాలికంగా అక్కడే నిల్వ చేసినట్లు సమాచారం. అనంతరం 24వ తేదీ ఉదయం దహన కార్యక్రమం నిర్వహించారు. ఈ వ్యవహారం దర్యాప్తు చేస్తున్న గాది సాయికృష్ణ కేసుతో అనుసంధానంగా బయటపడినట్లు తెలుస్తోంది. అనాథ మృతదేహాల దహనానికి సంబంధించిన ప్రొసీజర్ను పూర్తిగా పాటించారు లేదా రికార్డులు సక్రమంగా నిర్వహించారా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. దహనాలు, ఖననాలు ముందు తప్పనిసరిగా నిర్వహించాల్సిన రికార్డులు, కృష్ణలంక పోలీసులు ఇచ్చిన అనుమతులు సరైన విధంగా ఉన్నాయా, అసలు ఆ అనుమతులు ఎవరు ఇచ్చారు అనే విషయాలను అధికారులు పరిశీలిస్తున్నారు. బీసీ వర్గానికి చెందిన వైసీపీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కారుమూరి సునీల్ అక్రమ అరెస్టును ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కొరివి చైతన్య తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ఎంతో పారదర్శకంగా మద్యం అమ్మకాలు జరిగాయని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ధోరణిలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపణాస్త్రాలు సంధించారు. బీసీ వర్గానికి చెందిన వైసీపీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కారుమూరి సునీల్ను అక్రమంగా అరెస్టును ఖండిస్తూ విజయవాడ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయం నందు ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కొరివి చైతన్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో ప్రతి మద్యం దుకాణంలో అధిక ధరలకు అమ్ముతున్నారన్నారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు చర్యలు తీసుకోవటం లేదని, ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని వాపోయారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. మద్యం అమ్మకాల్లో కమిషన్లు అన్ని కరకట్ట ప్యాలెస్కి వెళ్తున్నాయని ఆరోపించారు. ఈ సమావేశంలో పెద్దిరెడ్డి శివారెడ్డి రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి, షేక్ మహారాజ్ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి, బొడ్డు తరుణ్ జిల్లా యువజన విభాగం కార్యదర్శి, కేసరి రాజశేఖర్ రెడ్డి పశ్చిమ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు, మండల యువజన విభాగం అధ్యక్షులు బొడ్డు అశోక్, మణికంఠ పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉండవల్లి గుహల వద్ద బాబా రామ్దేవ్తో కలిసి యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు, టెక్నాలజీకి యోగా వంటివి జోడించి ఏపీని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని వెల్లడి. సీఎం చంద్రబాబు విజనరీ లీడర్ అని కొనియాడిన బాబా రామ్దేవ్, అమరావతిని చంద్రబాబు
చాలా బాగా అభివృద్ధి చేశారని ప్రశంస. సాయి కృష్ణ మిస్సింగ్ కేసు వ్యవహారంలో కీలక మలుపు. అక్కడ పనిచేసే భాష అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్న వైనం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.